స్వాగతం నేను మిస్ అయిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన. దాంట్లో ఫెమినిజం, వాట్ ఈస్ ఫెమినిజం, ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్, అమ్మాయిని ఒక ఆబ్జెక్టిఫై లాగా చూడకండి అని చాలా మంది చాలా రకాల వీడియోలు చేస్తున్నారు. కాంట్రవర్సీ నడుస్తుంది. దాని మీద మనం ఇప్పుడు ఒక క్లియర్ కట్ ఎక్స్పోజింగ్ క్లిప్స్ తో వచ్చిన ఈ వీడియో నా ఒపీనియన్ అండ్ నా సైడ్ వ్యూ మాత్రమే. నేను చెప్పానని కాకుండా సొసైటీకి లింక్ చేసి ఆలోచించి కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అను, లేదా తప్పను. అంతేగాని నేను చెప్పానని గుడ్డిగా ఈ వీడియోని నమ్మొద్దు. ముందుగా మళ్ళీ శివాజీ గారు అన్నదే ప్లే చేస్తాం. సామాను ఒక అమ్మాయి పార్ట్స్ ని సామాను అని ఎట్లా అంటావురా నువ్వు, దట్స్ సబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అని చెప్పి మొన్న చాలా మంది అమ్మాయిలు ఫీల్ అయినారు. అండ్ దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక అమ్మ ఉందనుకో, ఒక చెల్లి ఉందనుకో, ఒకసారి ఊహించుకో తనని అలా అంటే ఎట్లుంటది, తప్పు. సో మన చిన్మయి గారు దీనిపైన చాలా ఫైర్ అయినరు. అండ్ ఇంకోటి చూపిస్తా, ఆ పాట మీకు వినిపిస్తా. దాని మీద ఒక మీమ్ కూడా వచ్చింది. అర్థం కాకపోయినా వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని పైన క్యాప్షన్ వేసి వీడు మీమ్ వేసిండు. వాడు ఏమన్నాడంటే లిరిక్ లో, నా సోకు పల్లె తిని వెన్ను పట్టి ఆరబెట్టే హని. వెన్ను అంటే బ్యాక్ సైడ్ ఉంటది. వెన్ను పట్టి నా సోకు పల్లె తిని ఆరగించే హని. ఈ పాట పాడించగలమా చిన్మయి గారు. సో దీంట్లో ఒక ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేసినట్టు లేదా అని చెప్పి ఈయన దాన్ని పట్టుకొచ్చి పాయింట్ అవుట్ చేసిండు. అబ్బా ఏం పాయింట్ పట్టావురా అని మేము. ఇప్పుడు నేను మీకు ఇంకో పాయింట్ కూడా పట్టిస్తా, అది కూడా మేమేసుకోండి. మనం ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. పెళ్ళైనప్పుడు ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ హర్ వాస్, నేను ఒకటే చెప్తా, నీకు కావాలంటే నువ్వు వేసుకో, నాకు తాళిబొట్టు వద్దు. ఐ విల్ నెవర్ ఆస్క్. అదేంటి తాళిబొట్టు వద్దు అన్నప్పుడు అదొక సాంప్రదాయం. మరి సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూడా చేసుకోవద్దు. మీకు ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా. మన్మధుడు 2 మూవీ మీకు తెలుసా? ఆ సినిమా డైరెక్టర్ ఈయనే అన్నమాట. దాంట్లో ఒక డైలాగ్ ఉంటది, నీలాంటి అమ్మాయిలు నాకు నచ్చరు. అంటే అది క్యారెక్టర్ బేస్ చేసుకొని కాదు, ఒక అమ్మాయి అవయవాలను బేస్ చేసుకొని రిజెక్ట్ చేశాడు అన్న థింగ్ అనిపిస్తుంది. బరువు ఉండాలంట. అలాంటి అమ్మాయిని వెళ్ళి పట్టుకో. సో ఇక్కడ ఈ సినిమా డైరెక్టర్ ఈయన, దీనికి డబ్బింగ్ చెప్పిన ఆవిడ చిన్మయి గారు. సో పాయింట్ ఏంది, ఫస్ట్ అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసినట్టు లిరిక్, ఇక్కడ అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసినట్టు మూవీ అండ్ ప్లస్ ఒక డైలాగ్. సో వీళ్ళు సినిమాలలో ఆబ్జెక్టిఫై గా ఉమెన్ ని చేయొచ్చు, కానీ అది రియాలిటీకి ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అన్నది తెలియకుండా మళ్ళీ వీళ్ళు వచ్చి నీతులు మాట్లాడడం. మరి ఇది లైమ్ లైట్ లో ఉండడానికి, ట్రెండింగ్ లో ఉండడానికి ఇట్లా చేస్తారా మరి అర్థం కాదు. అండ్ చిన్మయి గారి సింగింగ్ కి నేను కూడా ఫ్యాన్. అండ్ చిన్మయి గారి సింగింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తేరే బినా సంథింగ్ ఏదో తేరే నామ్ సాంగ్ ఉంటది, ఏఆర్ రెహమాన్. అరే దాంట్లో ఏం పాడిందిరా ఒక్క లైను. చిన్మయి గారు ఏం పాడిందిరా లైను చిన్మయి గారు. అరే కట్ చేస్తే ఏఆర్ రెహమాన్ గారి సినిమాలలో చాలా వరకు పాటలు పాడారు చిన్మయి గారు. అండ్ ఆయన కంపోజ్ చేసిన ఒక సాంగ్ లోనే రామ్ చరణ్ సరుకు సామాను చూసి మీసంలేసి ఏసే కేక, సరుకు సామాన్ అంటుండే ఒక అమ్మాయి. జస్ట్ బికాస్ ఆఫ్ హీజ్ రామ్ చరణ్ ఆయనని ఈ యాంకర్లు, అమ్మాయిలు, సింగర్లు, ఫెమినిస్టులు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు రామ్ చరణ్ ని గెలికితే వీళ్ళకి అవకాశాలు రావు. అండ్ తను మన ఇండస్ట్రీకి సంపాదించినోడు అని చెప్పి ఆ సాంగ్ ని ఎవ్వడు పాయింట్అవుట్ చేయాలి. అండ్ ఆయన ఏఆర్ రెహమాన్ గారు చాలా వరకు మంచి మంచి సాంగ్స్ ఇచ్చిండు చిన్మయి గారికి. మరి ఆ సాంగ్ ని ఎందుకు పాయింట్అవుట్ చేయలేదు ఈవిడ? అంటే మనవాడైతే ఒకలాగా, వేరే వాడైతే ఒకలాగా. ఎందుకు మళ్ళీ బంగ్లాదేశ్ లో చిన్న చిన్న అమ్మాయిలని షార్ట్ క్లాత్స్ వేసుకున్నారని చెప్పి తంతున్నారు రోడ్ల మీద, దానిపైన ఎందుకు ఈవిడ పాయింట్అవుట్ చేయలేదు? ఇది వీళ్ళ రియాలిటీయా? అంటే రియాలిటీలో ప్రతి ఓడు నాటకం ఆడుతుండా? చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి, కమెంట్లలో చెప్పండి. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ ట్రూత్? సి మధ్యలో ఈవిడ రాముణ్ణి బ్యాడ్ హస్బెండ్ గా చూపిస్తుంది. మరి రావణాసురుడు గుడ్డ అదే ఉసురు. ఆ ఉసురు అన్నది పోదు. మీరు రాముణ్ణే ఇంకా తక్కువ చేసిన తర్వాత మీ నుంచి జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాం. అరే జాగ్రత్తగా ఉండు అని చెప్పేవాడినే పాయింట్అవుట్ చేద్దాం, కానీ యాక్చువల్ ప్రాబ్లమ్ని పాయింట్అవుట్ చేయొద్దు. మనకు అదే ప్రాబ్లం వద్దు, కానీ ఆ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేవాడు ఉంటాడు కదా, వాడిని పట్టేసుకుంటాం. వీళ్ళ మైండ్ సెట్ చాలా చిన్నది అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఒక రకంగా ఫ్రీడమ్ అనే థింగ్
అన్ని వైపుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అది ఇంపాసిబుల్, అది జరగని పని. ప్రొటెక్ట్ చేసుకోవడం మాత్రమే జరిగే పని. ఏం చెప్పావురా? నాకు కూడా చిన్మయ్య గారి సాంగ్స్ విన్న తర్వాత ఒక డార్లింగ్ సినిమాలో డైలాగ్ గుర్తుకొచ్చింది. నీకు దేవత లాంటి గొంతించిన ఆ దేవుడు దయ్యం లాంటి మనసు ఇచ్చాడు. అంటే మనసు మంచిదే కానీ కొంచెం క్లారిటీ లేదనిపిస్తుంది నాకు. అప్పటోళ్ళు 100 కాదు 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికున్నారు మంగళసూత్రాలు ఇట్లా ఇలా అంటారు. మరి ఇప్పుడు పిచ్చలు పెడుతున్నారు. అది తీసుకపోయి మంగళసూత్రం అనేది అమ్మాయికి ఎందుకు వేస్తారు అంటే అమ్మాయిల మీద 10 మంది కళ్ళు పడతాయి. అమ్మాయిని 10 మంది ట్రై చేస్తారు, అబ్బాయిని ఎవ్వడు ట్రై చేయడు. అండ్ అబ్బాయికి సొసైటీలో నడుచుకుంటూ వెళ్తే 10 మంది చూడరు, అమ్మాయిలని అబ్బాయిలు చూస్తారు, ట్రై చేస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది ఫ్యాక్ట్. పెళ్ళైన అమ్మాయి ఉంది అంటే అరే పెళ్ళైందిరా అని దూరం ఉండే అబ్బాయిలు ఉంటారు, పెళ్లి కాలేదు అంటే ట్రై చేసే అబ్బాయిలు ఉంటారు, చూసే అబ్బాయిలు ఉంటారు. ఇక్కడ అబ్బాయిలదే తప్పు అని అమ్మాయిలు అంటారు. నేను కూడా చెప్తున్నా అబ్బాయిలదే తప్పు. అబ్బాయిలు తప్పుగా ఆలోచిస్తారు, అబ్బాయిలు తప్పుగా బతుకుతారు, అబ్బాయిలే దొంగనా కొడుకులు కాబట్టి, అబ్బాయిలే కరువుగాళ్ళు సింపుగాళ్ళు కాబట్టి అమ్మాయిలు మీరు వాళ్ళని పాడు చేయకండి, మీరు వాళ్ళ వల్ల బలిగాకండి అని చెప్తారు. ఒక స్ట్రాంగ్ అన్నయ్య ఉన్న అమ్మాయితో ఇంకో అబ్బాయి అరే దీనికి అన్నున్నారా బాబు అని చెప్పి ఆలోచించి వెళ్తాడు. ఆ అమ్మాయికి అక్కుందనుకో వీడంతా భయపడాడు, అదే అన్నయ్య ఉంటే భయపడతాడు. ఇది ఫ్యాక్ట్, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఆ ప్రొటెక్షన్ కి అబ్బాయి భయపడతాడు, ఎట్ ది సేమ్ టైం ఆ ప్రొటెక్షన్ అబ్బాయి ఇస్తాడు. అండ్ ఆ ప్రొటెక్షన్ ని తాళి మెట్టెల రూపంలో ఒక అమ్మాయికి చూయించే థింగ్ అనేది పెట్టిండ్రు అన్నమాట. ఏం చెప్పావురా? మళ్ళీ మన్మధుడు 2 లాంటి సినిమా తీసిన ఈయన అర్జున్ రెడ్డి సినిమాని రోస్ట్ చేస్తాడు. Not Vijay Deverakonda. Arjun Reddy goes and kisses that girl on the cheek. That one scene made me very uncomfortable because if it was my sister and some guy walks up to her on the first day of college and he's a random stranger and he pecks her on the cheek, I would take off. I don't know if I can swear. అది కౌంటర్ ఇస్తాడు. ఆడొక్కడు కమెంట్ పెట్టిండు. Conveniently, eventually this girl also. అండ్ ఈయనే మన్మధుడు 2లో సినిమాలో ఎట్లాంటి డైలాగులు పెట్టిండో మీరు చూసిండ్రు. సో ఇది రియాలిటీ అన్నమాట. ఇది 1% అయినా గానీ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఈవెన్ అనసూయ గారు కూడా వచ్చి పెద్ద మాట్లాడతారు కానీ ఆవిడ టీవీ షోలో టీఆర్పీ పెరగడానికి ఎట్లాంటి మాటలు మాట్లాడింది ఒక్కొక్కసారి అంటే దాని అర్థం ఏంది? మీది ఇంకా లేస్తుంది నాది పడుకుంటుంది, అప్పుడు మీది లేస్తుంది నాది పడుకుంటుంది అని చెప్పి ఆ ముసలోడు అంటారు. సో ఇగో ఇట్లాంటి థింగ్స్ కూడా చేసిన మీరు టీఆర్పీల కోసం, కలెక్షన్ల కోసం, రీచ్ కోసం, మళ్ళీ మీరే వచ్చి కేవలం బట్టల కోసం. మీకు నిజంగా సొసైటీ మీద అమ్మాయిల మీద అంత కన్సర్న్ ఉంటే ఈవెన్ మైనర్స్ యూట్యూబ్ లలో ఎట్లాంటి వీడియోలు చేస్తున్నారు చూడు. ఏం చేస్తున్నారా ప్లేట్స్ అవి తెచ్చినంత వరకు వీళ్ళు ఇంటర్వ్యూలలో ముద్దులు పెట్టుకుంటున్నారు. మైనర్ కిడ్ ఆ అమ్మాయి గుడిలోకి వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, చాలా గలీజ్ కంటెంట్ చేస్తున్నారు. పైన కూడా డిఫైన్డ్ ముంజ డ్రామా అని చెప్పి ఈ మైనర్ అమ్మాయిని తిడుతూ మీమ్లు వేసుకుంటున్నారు. చాలా గలీజ్ గా థింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇట్లాంటి థింగ్స్ ఆపండి. యాజ్ ఎ ఫెమినిస్ట్ గా ఇట్లాంటి థింగ్స్ ఆపండి సోషల్ మీడియాలో, వీటిపైన మాట్లాడండి. బట్ మీరు ఇటువంటి థింగ్స్ ఇగ్నోర్ చేస్తారు. ఒక్కడు వచ్చి అరే ఇది కాదరా, ఇది చలి పెడుతుంది, చెవులకి క్లాత్ వేసుకోండి సర్దిలు అవుతాయి అని చెప్పినోని మీరు పాయింట్అవుట్ చేస్తారు. అరే జ్వరం వస్తుందరా, దోమల దగ్గర ఉండకండ్రా అని చెప్పినోని మీరు పాయింట్అవుట్ చేస్తారు. బట్ యాక్చువల్ ప్రాబ్లమ్స్ మీరు పాయింట్అవుట్ చేయట్లా. సేఫ్టీగా ఉండండి అని సలహా ఇచ్చేవాడిని మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు, బట్ యాక్చువల్ ప్రాబ్లమ్ ని పాయింట్అవుట్ చేయట్లా. మీరు ఇప్పటికైనా మారి ప్రాబ్లమ్స్ ని పాయింట్అవుట్ చేస్తారు అనుకుంటున్నా, బట్ అది జరగని పని. అండ్ ఇప్పుడే ఒక వీడియో చూసిన, మీ హస్బెండ్ గానీ ఇలా ఏమనట్లేదా? ఆయన వచ్చాడు పాపం, ఆయన బంగారం పాపం ఆయనకి. సో ఈ వీడియోకి మా ఆయన బంగారం పాపం అని ఒకడు కమెంట్ పెట్టిండు. ఆడి కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే 1,20,000 పైన ఫాలోవర్స్ ఉన్నారు ఆడికి. వాడు అప్లోడ్ చేసే పోస్టులు ఇవి, అనసూయ గారి పోస్టులని చాలా వల్గర్ గా అప్లోడ్ చేస్తుండే వాడు. అండ్ కమెంట్స్ కూడా చాలా వర్గాలుగా వస్తున్నాయి, కొన్ని బూతులతో వస్తున్నాయి, కొన్ని ఇంకా చెప్పలేను నేను ఇంగుతా అన్నట్టు వస్తున్నాయి. అండ్ ర్యాండమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పొట్టి బట్టలు వేసుకునే వీడియోస్ ని వీళ్ళు ఎడిట్లు ఇస్తున్నారు. అండ్ రీసెంట్ గా ఒక హీరోయిన్స్ పరుగు పోతుంది వాళ్ళ ఫ్యాన్స్ వల్లే అని ఒక స్టోరీ పెట్టింది. ఇక్కడ తప్పు రెండు వైపులా ఉంది. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయి, కమెంట్ చేయి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయి, రియాలిటీ చెప్పు. ఎలా ఉంది?